Hi guys. So sorry. నిన్న ఆల్రెడీ మనం నిన్న బయాస్ ఏంటి, నేను డైరెక్షన్ ఏంటి అంది గోల్డ్ కానీ యూరో యూఎస్డి జీబీపీ యూఎస్డి అండ్ యూఎస్డి జీపీవై గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఈరోజు ఓవరాల్గా మన డైరెక్షన్ ఎవరి వైపు ఉంటుంది, మన టార్గెట్ ఎక్కడ ఉంది మనం చూద్దాం. ఓకేనా? సో ఈరోజు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీక్లీ వన్ టైం చెప్పుకుంటే సరిపోద్ది మీరు, బట్ కొత్త వ్యూవర్స్ వస్తారు కదా అని చెప్తున్నాను. ఓకేనా? సో వీక్లీ పరంగా చూసుకుంటే ప్రీవియస్ వీక్ లిక్విడిటీ తీసుకుంది కాబట్టి మనకి మార్కెట్ ఈ వీక్ కంటిన్యూ చేస్తుందని మనం వీక్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు మార్కెట్ అప్ సైడ్ బులిష్. సో ఇది మండే క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్. సో ఇది కంటిన్యూషన్స్ అనమాట. సో నేను ఏం చెప్పుకున్నా, మార్కెట్ లిక్విడిటీ తీసుకుని ఎందుకంటే ఓవరాల్గా అప్ సైడ్ ఉండేటప్పుడు నీకు మార్కెట్ మీకు ఏం చేస్తాను 90% మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎలా ఉంటుందంటే మార్కెట్ మీ డ్రా ఆన్ లిక్విడిటీ కంప్లీట్ చేయదు. ఇక్కడ అందరూ సెల్లింగ్ చేసింది కదా, ఇక్కడ స్వీప్ చేసి క్లోజ్ ఇచ్చింది కదా, ఇక ఒక ఆర్డర్ బ్లాక్ దగ్గర క్లోజ్ ఇచ్చింది కదా. ఓకేనా? సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనం ఈ వీక్ కాకుండా కిందటి వీక్ నుంచి మనం ఇక్కడ నుంచి బుల్లిష్ ఉన్నాం. అదే మీకు ముందు నుంచి చెప్తున్నాను కదా. సో ఎందుకు ఇక్కడ ఐఆర్ఎల్ ఉంది. సో ఈ ఐఆర్ఎల్ నుంచి మనకి మార్కెట్ రియాక్షన్ ఇచ్చింది. సో మన టార్గెట్ అన్నది ఈఆర్ఎల్ అని చెప్పుకొని మాట్లాడుకున్నాం మనం ముందే. ఓకేనా? సో ఇప్పుడు మార్కెట్ ఈ వీక్ మనకి అప్ సైడ్ ఉందని చెప్పుకున్నాం. ఈ డే కూడా నిన్న కూడా ఎన్ఎస్ఎస్లో ఏం చెప్పాను, ఇక్కడ బ్రేక్ చేసిందో మార్కెట్ టార్గెట్ ఫస్ట్ ఈ లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఈ లిక్విడిటీ అని తీసుకున్న మార్కెట్ ఈ ఏదైతే ఈ లిక్విడిటీ హంట్ చేయాలి మార్కెట్, ఇది ఆల్ టైమ్ హై. సో ఇది మనకి లిక్విడిటీ లెవెల్ కూడా. ఓకేనా? సో మార్కెట్ ఇది హంట్ చేయాలని చెప్పుకున్నాం, మార్కెట్ మాట్లాడుకున్నాం. సో నేను ఏమని చెప్పుకున్నాం, మన బయాస్ నేను బులిష్ అని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈరోజు చూసుకున్నా కూడా మన బయాస్ బులిష్ స్టిల్. నెక్స్ట్ యూరో యూఎస్డి. ఓకేనా? సో వీక్లీ పరంగా చూసుకుంటే మనం బేరిష్ కాదు బుల్లిష్. ఓకేనా? ఎందుకంటే ఇది ఒక రిజెక్షన్ బ్లాక్. ఓకేనా? మీకు మార్కెట్లో కోర్స్ మెంబర్స్ చెప్తున్నాను, మీకు మార్కెట్లో మనం ఏదైతే పాయింట్స్ చెప్పుకున్నామో 3 పాయింట్స్ అవి ఒకవేళ లేవనుకోండి, అలాంటి కండిషన్స్లో ఆల్ టైప్ ఆఫ్ బ్లాక్స్ అని చెప్పుకున్నాం కదా. సో అవి ఇక్కడ అప్లై చేయాలి. ఓకేనా? మనం చెప్పుకున్న 3 పాయింట్స్ ఇక్కడ లేవు కదా. సో లేనప్పుడు ఏం చేయాలి, ఆల్ టైప్ ఆఫ్ బ్లాక్స్ చూసుకోవాలి. అంటే రిజెక్షన్ బ్లాక్స్ కానీ ఆర్డర్ బ్లాక్స్ కానీ చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ వీక్లీ పరంగా చూసుకుంటే మనం బులిష్ ఉన్నాం. ఓకేనా? సో ఇక్కడ డైలీ పరంగా చూసుకుంటే ఇది మండే క్యాండిల్. సో మండే ఏదైతే రేంజ్ ఇన్సైడ్ క్యాండిల్ ఉందో మీకు ప్రీవియస్ వీకే ఇక్కడ నుంచి బుల్లిష్ అని కన్ఫర్మ్ చేసింది. ఎందుకు ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, అది కూడా లిక్విడిటీ తీసుకుంది ఎక్కడ, ఒక కీ లెవెల్లో. ఓకేనా? సో ఇది ఇక్కడ చూసుకుంటే మీకు ఇది ఒక బ్లాక్, ఇది ఒక అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్. సో ఇది ఒక ఆర్డర్ బ్లాక్, సింపుల్ చెప్పాలంటే. ఓకేనా? సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుంది, ఇక్కడ నుంచి బుల్లిష్ ఉన్నాం. ఓకేనా? సో ఈ రోజు పరంగా చూసుకుంటే మనం ఈరోజు ఫ్రైడే కదా, ఇది టీజీఐఎఫ్. ఓకేనా? థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే. సో ఇక్కడ నుంచి మనం ఈరోజు సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు 30 మినిట్స్ ఆర్ 1 అవర్లో స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యాక అక్కడ నుంచి మీరు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు యూరో యూఎస్డి. ఓకేనా? ఎందుకంటే మన ప్రీవియస్గా లిక్విడిటీ తీసుకుంది ఒక కండిషన్, ప్లస్ మనకి 3 డేస్ నార్మల్గా అయితే
3 డేస్ ఎక్స్‌పెన్షన్ ఉన్నాక నెక్స్ట్ డే రివర్స్ వస్తది. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద డేస్. ఓకేనా. సో, మన ప్రొఫైల్ ప్రకారం చూసుకున్నా కూడా వీక్లీ ప్రొఫైల్ ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి సెల్ సైడే ఉంది. ఓకేనా. సో, బయాస్ పరంగా సెల్ సైడ్ ఉంది. ఏదైతే వీక్లీ ప్రొఫైల్ ప్రకారం కూడా మనకి టీజేఎఫ్ ఉంది. సో, మీరు ఈరోజు చేయాల్సిందంతా ఈరోజు ఫ్రైడే బట్ న్యూసెస్ లేవు. అన్ని పేర్స్ కూడా అంత మొమెంటం అయితే ఏమి ఉండవు. ఉన్నా కూడా తక్కువే. ఏదైతే నార్మల్ డేస్ న్యూస్ ఉన్న డేస్‌లో ఉన్నంత మొమెంటం ఈరోజు నార్మల్ డేస్‌లో ఉండవు. ఓకేనా. సో, అది. సో, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి సెల్లింగ్‌లోకి ఉండొచ్చు. ఫస్ట్ మన డ్రావన్ లిక్విడిటీ ఇది. సో, ఇక్కడ ఇది హంట్ చేసే వరకు మీరు ఫస్ట్ సెల్లింగ్‌లోనే ఉండొచ్చు. ఓకేనా. సో, మీరు 30 మినిట్స్ ఆర్ 1 అవర్‌లో మీరు స్ట్రక్చర్ షిఫ్ట్ చూసుకొని అక్కడ నుంచి మన ఎంట్రీ ప్లాన్స్ ఉన్నాయి కదా. సో, ఫస్ట్ 4 అవర్ ప్రొఫైల్ మీకు కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ నుంచి సెల్లింగ్‌కి వెళ్తుందా లేదని. సో, అది కన్ఫర్మ్ అయిపోతే మీరు సో, ప్రెజెంట్ అయితే 30, 17 క్యాండిల్. సో, ఈ క్యాండిల్ క్లోజ్ ఇచ్చాక నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్‌లో మనకి మేబీ లండన్ హై ఆఫ్ ద డే ఫార్మ్ చేసి మనకి సెల్లింగ్ సైడ్ కన్ఫర్మేషన్ ఇస్తే మనం సెల్లింగ్ సైడ్ వెళ్తాం అనమాట. ఓకేనా. సో, అలా ప్రొఫైల్ ఏం క్రియేట్ చేస్తుందని చూసుకోవాలి. వీక్లీ ప్రొఫైల్ ఎలా అయితే చూస్తున్నామో సేమ్ డైలీ ప్రొఫైల్ కూడా చూడాలి. ఆ ప్రొఫైల్ అన్నది మన బయాస్‌కి ఫేవర్‌గా ఉందా లేదా అని చూడాలి. సో, మన బయాస్ ఫేవర్‌గా ఫామ్ అయితే అది హై ప్రాబబిలిటీ. ఓకేనా. సో, ఇప్పుడు జీబీపీ యూఎస్‌డి. ఓకే. సో, జీబీపీ యూఎస్‌డి కూడా సేమ్ లైక్ యూఎస్‌డి కూడా ఏదైతే ఎలాగుందో వీక్లీలో మనకొక రిజెక్షన్ బ్లాక్. ఓకేనా. సో, రిజెక్షన్ బ్లాక్ నుంచి మార్కెట్ మీకు 50% కంటే 0.25 లెవెల్ క్వాడ్రంట్స్. సో, ఆ లెవెల్ నుంచి మీకు ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. సో, ఇప్పుడు మీకు డైలీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తే సో, ఇది మండే క్యాండిల్. ఓకేనా. మండే క్యాండిల్ ఏదైతే ఫ్రైడే క్యాండిల్ లిక్విడిటీ తీసుకొని క్లోజ్ ఇచ్చింది. బట్ ఇది ఎక్కడ మార్కెట్ ఉంది. ఇదొక సింపుల్ చెప్పాలంటే ఇదొక డిమాండ్ జోన్‌లో ఉంది కదా. సో, ఇక్కడ నుంచి అంటే ఇదొక సపోర్ట్ దగ్గర ఉంది. మీ లాంగ్వేజ్‌లో ఎవరైతే ప్రైస్ యాక్షన్ చేస్తున్నారో అంటే ఇప్పుడు బిగినర్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. సో, ఇక్కడ నుంచి బయింగ్ జరగాలి కానీ సెల్లింగ్ జరగకూడదు కదా. కీ లెవెల్‌లో సెల్ సైడ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది కదా అని మనం ఇక్కడ నుంచి సెల్ సైడ్ వెళ్ళిపోకూడదు. ఓకేనా. సో, ఇప్పుడు మనకి బయాస్ అన్నది ఇక్కడ మండే క్యాండిల్‌ని ఏదైతే అది ట్యూస్డే క్యాండిల్ బ్రేక్ చేస్తుందో సేమ్ అక్కడ ఎలాగైతే మనకు ప్రొఫైల్ క్రియేట్ చేస్తుందో సేమ్ ప్రొఫైల్ వీక్లీ క్లాసిక్ ఎక్స్పెన్షన్ ప్రొఫైల్. సో, ఇప్పుడు ఇక్కడ ఒక ఐఆర్ఎల్ ఉంది ప్లస్ ఇక్కడ లిక్విడిటీ కూడా మార్కెట్ తీసుకుంది కదా. సో, ఈరోజు కూడా సేమ్ ఇందులో కూడా జీబీపీ యూఎస్‌డి ఇది మన డ్రావన్ లిక్విడిటీ. ఓకేనా. ఇది మన డ్రావన్ లిక్విడిటీ ప్లస్ టీజేఎఫ్. ఓకే. సో, ఇక్కడ నుంచి మీరు సెల్ సైడ్ చూడొచ్చు. ఈ డ్రావన్ లిక్విడిటీ వరకు ఫస్ట్ ఆన్ చేయండి. తర్వాత ఈ లిక్విడిటీ చూస్తే చూడండి. ఓకేనా. ఏదైనా మీకు వీక్లీ ప్రొఫైల్ ఎలాగైతే డైలీ ప్రొఫైల్‌ని కన్ఫర్మ్ చేసిందో డైలీ ప్రొఫైల్ 4 అవర్ ప్రొఫైల్ కూడా కన్ఫర్మ్ చేయాలి. సో, కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేసి ప్లాన్ చేయండి. అప్పుడు మీకు ఎక్స్‌పెన్షన్ వస్తది. ఓకే. సో, యూఎస్‌డి జీపీవై. సో, మనం ఆల్రెడీ వీక్ పరంగా చూసుకుంటే ఒక రిజెక్షన్ బ్లాక్‌లో వచ్చి మార్కెట్ రియాక్ట్ అయింది. ఓకే. సో, డైలీ పరంగా 3 క్యాండిల్ స్వింగ్ ఫార్మ్ చేస్తుందంటే మీకు మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది అని కన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడే. సో, ఇప్పుడు మార్కెట్ ఏదైతే నిన్న ఏం చెప్పుకున్నాం మార్కెట్ ఒక ఇయర్‌లో ఉంది. సో, ఇప్పుడు రివర్సల్ అయింది. ఎక్కడి వరకు ఈ లెవెల్ వరకు. ఓకేనా. సో, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుంది ఇక్కడ లిక్విడిటీ తీసుకుందనమాట మార్కెట్. ఏదైతే ఒక పీడీఆర్ఏలో మార్కెట్ లిక్విడిటీ తీసుకుంది. ఓకేనా. సో, తీసుకుని మార్కెట్ ఏం చేస్తుంది సో, మార్కెట్ ఇక్కడ తీసుకుని ప్రీవియస్‌గా కనెక్ట్ అయింది. సో, మనం నిన్న ఏం చెప్పుకున్నాం మన డ్రావన్ లిక్విడిటీ ఇది. సో, ఇది మనం హంట్ చేయాలి ఎప్పుడని చెప్పుకున్నాం అనమాట. ఓకేనా. సో, అదే. సో, ఓవరాల్‌గా
ఈరోజు కూడా మనం బులిష్ ఉండొచ్చు. బట్ ఫస్ట్ రౌండ్ లిక్విడ్ అయితే మార్కెట్ కంప్లీట్ చేసుకుంది. సో, మీరు ఒకవేళ ఇక్కడ నుంచి బయింగ్ వెళ్ళాలనుకుంటున్నారంటే ఇక్కడ నుంచి మీరు లండన్ సెషన్‌లో రివర్సల్ ఫార్మ్ చేస్తే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ న్యూయార్క్ రివర్సల్. ఈరోజు న్యూస్ లేదు కాబట్టి లండన్ రివర్సల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. న్యూస్ ఉన్నా కూడా లండన్ రివర్సలే వస్తదా అంటే మనం మార్కెట్ కండిషన్ అబ్జర్వ్ చేస్తాం. లండన్ సెషన్‌లో రివర్సల్ ఫార్మ్ అయితే లండన్ సెషన్ నుంచే ప్లాన్ చేస్తాం. అదే న్యూయార్క్‌లో రివర్సల్ ఫార్మ్ అయితే న్యూయార్క్‌లో కన్ఫర్మ్ చేసుకొని ఇంట్రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో, అది. అలాగే మెంటర్‌షిప్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఆర్ నేను ఒక డిస్కౌంట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. డిస్కౌంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓకేనా? టెలిగ్రామ్ కాదు డైరెక్ట్ డిస్కౌంట్ లింక్ పెడతాను. డిస్కౌంట్‌లో మీరు పబ్లిక్ చాట్ ఉంటది. ఎవరైనా జాయిన్ అయ్యి మీరు పబ్లిక్‌గా అక్కడ ఏం డౌట్స్ అడిగినా కూడా నేను చెప్తాను. ఓకే. సో, అది. డిస్కౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్‌లో పిన్ చేస్తాను. జాయిన్ అయితే అక్కడ మనకి ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను అన్ని డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. సరే అయితే. సో, ఇది ఓవరాల్‌గా బయాస్ మంది. ఓకేనా?